ముడుగపాక మండలం తిమ్మరాజుపేట ప్రైవేట్ స్కూల్ స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి చెందడం దురదృష్టకరమని వైసీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అటెండెన్స్ గానీ అసిస్టెంట్స్ గానీ అక్కడ పెట్టాలి, అది పెట్టకపోవడం ఇంకా దారుణం. ఆ పిల్లాడు చనిపోయాడనే సంగతి ఆ టీచర్ దృష్టికి వాళ్ళ అన్నయ్య వెళ్ళి మా తమ్ముడు కనిపించట్లేదంటే ఆ స్కూల్ బ్యాగ్ అక్కడ ఉండి పట్టుకెళ్ళిపోతానంటే స్కూల్ బ్యాగ్ కూడా పట్టుకెళ్ళొద్దు, ఎక్కడో ఉంటాడులే, ఎక్కడో చూసి నేను పంపిస్తాను వెళ్ళు అని ఆయన చెప్పడం. డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా ఎక్కడ అబ్బాయి కనిపించాడని ఒక మాట చెప్పడం. ఇంకో రెండోసారి ఆ తల్లి ఏమో ఆ పిల్లాడి తాలూకా మదర్ ఫోన్ చేస్తే మేము కత్తరపాలెంలో ఉన్నామని చెప్పడం. వీళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీతో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు చాలా విచారకరం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే తక్షణమే యాజమాన్యాన్ని పిలిపించి ఈ దేవన్సీ ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకుని మొత్తం ఈ లైసెన్స్ రద్దు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లాడు చనిపోయినటువంటి దానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి న్యాయం చేయాలని, ఆ న్యాయం చేసే వరకు పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసాద్ మేము అందరం వస్తే, అలాగే మా యలమంచిలి నుంచి కూడా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. వాళ్ళందరి తరఫు నుంచి కూడా మేము అంటే గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం దీని బాధ్యత